భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే కోర్టులు సుప్రీం కాదు, భారతదేశంలో ప్రజలు సుప్రీం. ప్రజలు సుప్రీం అండి. ప్రజల కొరకు కోర్టులు ఉన్నాయి, ప్రజల కొరకు చట్టాలు ఉన్నాయి, ప్రజల కొరకు ప్రజాప్రతినిధులు ఉన్నారు, ప్రజల కొరకు నాయకులు ఉన్నారు, ప్రజల కొరకు అధికారులు ఉన్నారు. భారతదేశంలో ప్రజలే రాజు. భారతదేశంలో వేరే రాజు లేడు, ప్రజలే రాజు. అంతేగాని ప్రజల కొరకు కోర్టులు, ప్రజల కొరకు తీర్పులు, ప్రజల కొరకు చట్టాలు, ప్రజల కొరకు రాజ్యాంగం, ప్రజల కొరకు అధికారులు, నాయకులు అందరూ పని చేయాలి. ఇక్కడ ప్రజలు సుప్రీం. ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, అవసరమైతే ప్రజలు ఈ అభిప్రాయంతో ఏకీభవించకుండా ప్రశ్నిస్తే, అవసరమైతే సర్వోన్నత న్యాయస్థానం అయినా సరే తన తీర్పుని వెనక్కి తీసుకోవాలి, తన అభిప్రాయాన్ని వెనక్కి తీసుకోవాలి. గతంలో అలా కొన్ని అంశాలకు వెనక్కి తీసుకున్నారు, అది కూడా ఉంది. గతంలో ఇలాంటి తీర్పులు కొన్ని, ఈ తరహాలో ఇచ్చిన తీర్పులు కొన్ని సర్వోన్నత న్యాయస్థానం వెనక్కి తీసుకుంది. ఈ విషయంలో కూడా అలానే జరగాలి. దీనికి ప్రజలందరూ కూడా స్పందించాలి. ముఖ్యంగా దళిత బిడ్డలే కాదు, అన్ని వర్గాలలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా స్పందించాలి. ఎందుకంటే తరతరాల దుర్మార్గానికి గురై నాటి నుంచి నేటి వరకు కూడా గౌరవానికి నోచుకోకుండా తృణీకారం పొందుతున్నటువంటి దళితులు ఈరోజు ఏమన్నా అందరాలికారా? ఈ రోజు కూడా ఏ పల్లెటూరుకు పోయినా ఊరుగానే ఉంది, పల్లెగానే ఉంది కదా. పల్లె పోయి ఊళ్ళో కలిసిందా? ఏడ కలిసిందో చూపించు. పల్లె ఊరు బయట ఉంది కదరా నాయనా అంటున్నాను ఎవరినైనా ప్రశ్నించే వాళ్ళని, మన సహోదరులను అడుగుతున్నా. భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే కోర్టులు సుప్రీం కాదు, భారతదేశంలో ప్రజలు సుప్రీం. ప్రజలు సుప్రీం అండి. ప్రజల కొరకు కోర్టులు ఉన్నాయి, ప్రజల కొరకు చట్టాలు ఉన్నాయి, ప్రజల కొరకు ప్రజాప్రతినిధులు ఉన్నారు, ప్రజల కొరకు నాయకులు ఉన్నారు, ప్రజల కొరకు అధికారులు ఉన్నారు. భారతదేశంలో ప్రజలే రాజు. భారతదేశంలో వేరే రాజు లేడు, ప్రజలే రాజు. అంతేగాని ప్రజల కొరకు కోర్టులు, ప్రజల కొరకు తీర్పులు, ప్రజల కొరకు చట్టాలు, ప్రజల కొరకు రాజ్యాంగం, ప్రజల కొరకు అధికారులు, నాయకులు అందరూ పని చేయాలి. ఇక్కడ ప్రజలు సుప్రీం. ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, అవసరమైతే ప్రజలు ఈ అభిప్రాయంతో ఏకీభవించకుండా ప్రశ్నిస్తే, అవసరమైతే సర్వోన్నత న్యాయస్థానం అయినా సరే తన తీర్పుని వెనక్కి తీసుకోవాలి, తన అభిప్రాయాన్ని వెనక్కి తీసుకోవాలి. గతంలో అలా కొన్ని అంశాలకు వెనక్కి తీసుకున్నారు, అది కూడా ఉంది. గతంలో ఇలాంటి తీర్పులు కొన్ని, ఈ తరహాలో ఇచ్చిన తీర్పులు కొన్ని సర్వోన్నత న్యాయస్థానం వెనక్కి తీసుకుంది. ఈ విషయంలో కూడా అలానే జరగాలి. దీనికి ప్రజలందరూ కూడా స్పందించాలి. ముఖ్యంగా దళిత బిడ్డలే కాదు, అన్ని వర్గాలలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా స్పందించాలి. ఎందుకంటే తరతరాల దుర్మార్గానికి గురై నాటి నుంచి నేటి వరకు కూడా గౌరవానికి నోచుకోకుండా తృణీకారం పొందుతున్నటువంటి దళితులు ఈరోజు ఏమన్నా అందరాలికారా? ఈ రోజు కూడా ఏ పల్లెటూరుకు పోయినా ఊరుగానే ఉంది, పల్లెగానే ఉంది కదా. పల్లె పోయి ఊళ్ళో కలిసిందా? ఏడ కలిసిందో చూపించు. పల్లె ఊరు బయట ఉంది కదరా నాయనా అంటున్నాను ఎవరినైనా ప్రశ్నించే వాళ్ళని, మన సహోదరులను అడుగుతున్నా.